హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్. ఓటింగ్ రిజల్ట్, ఫస్ట్ వీక్ ఓటింగ్ రిజల్ట్ అయితే చాలా షాకింగ్గా ఉంది. ఫస్ట్ డే అమ్మో. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందే మీకు ఫోన్ నెంబర్ల వివరాలు పెట్టాను. కొంతమంది తప్పులు పెడతారు, అది ఇది అని తెలుసు, కానీ ఇక ఇంత తప్పు చేస్తారని అయితే నాకైతే తెలియదు. చాలా పెద్ద తప్పు. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లలో లాస్ట్ ఇయర్ ఫోన్ నెంబర్లు పెట్టున్నారు, కంటెస్టెంట్లు ఏమో ఈ ఇయర్, ఫోన్ నెంబర్ ఏమో లాస్ట్ ఇయర్. అరే మరే ఇట్టనారా దారుణం. సో అందుకని ఫోన్ నెంబర్లకి ఎవరికైనా కావాలంటే ఓటింగ్ డీటెయిల్స్ కోసం మన వీడియో షేర్ చేయండి. నేను బేసిక్గా ఎప్పుడు చెప్పాను షేర్ చేయమని. సో మన వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే చాలా మిస్టేక్స్ అండ్ పిఆర్ టీముల యుద్ధాలు బాగా జరుగుతున్నాయి. ఇక ఓటింగ్ రిజల్ట్ విషయానికి వస్తే చాలా షాకింగ్గా ఉందనే చెప్పొచ్చు. ఫస్ట్ ప్లేస్లో అయితే తనూజ గౌడ ఉంది. తనూజ గౌడ, పుత్తుస్వామి. ఎక్కువ పుత్తుస్వామి అనే చేస్తూ ఉన్నారు, ఎందుకంటే తనూజ గౌడ అంటే మళ్ళీ కర్ణాటక ఫీలింగ్ వస్తుందనో ఏమో తెలియదు. తనూజ గౌడ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆమెకు యాజ్ యూజువల్గా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి షాకింగ్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఎస్, సుమన్ శెట్టి గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సీనియర్ ఆర్టిస్ట్ ఈయన. మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు బిగ్ బాస్లో కుల మత రాజకీయ భేదాలు లేకుండా, పరమైన భేదాలు లేకుండా అన్నీ ఉంటాయని అనుకుంటారు, కానీ అలా ఏముండదు. అన్నీ చూస్తారు. కులము మతము అన్ని రకాలుగా ఓట్లు పడతా ఉంటాయి. అది రాజకీయంగా కావచ్చు, ఈ బిగ్ బాస్లో కావచ్చు, అన్ని రకాలుగా కమ్యూనిటీ ఫీలింగ్తో కూడా ఓట్లు అయితే పడతా ఉంటాయి. కులాలు చూస్తారు, మతాలు చూస్తారు, మొత్తం చూస్తారు. సో ఏదైతేనేమి సుమన్ శెట్టి గారు అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మరి ఈయన ఆర్టిస్ట్గా అయితే చాలా మంచి నేమ్ ఉంది, ఫ్యాన్ బేస్ కూడా ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నారని నేను అనుకుంటున్నా. మరి ముందు ఏమైనా పికప్ అందుకోవచ్చు అని అనుకుంటున్నా సుమన్ శెట్టి గారు. సో ఓటింగ్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. చాలామంది ఎలిమినేట్ అవ్వాలనుకున్నారు, కానీ బట్ సుమన్ శెట్టి రాణించవచ్చు, కంబ్యాక్ అయ్యి. ఆయనకైతే కామెడీ చేసే టాలెంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చూద్దాం. ఇక ఫస్ట్ తనూజ గౌడ, సెకండ్ సుమన్ శెట్టి, 3 ఇమ్మాన్యుయల్. ఎస్, థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్. ఈయనకు ఖచ్చితమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా ఈయనకు వర్ష ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే చాలామంది అయితే ఈయనకు ఉన్నారు కాబట్టి పిఆర్ ఇది కూడా ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇక ఫోర్త్ అయితే షాకు డెమాన్ పవన్. కామన్ మ్యాన్గా ఎంటర్ అయిన డెమాన్ పవన్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఎస్, ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో సంజన గల్రాని. సంజన గల్రాని మన స్టేట్ అమ్మాయి కాదు, ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్ కూడా కాదు, పెళ్ళైపోయి సెటిల్ అయిన అమ్మాయి. ఈమెకు ఉన్న ఫ్యాన్ బేసు అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు ఈమె ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. కానీ కంటెంట్ క్రియేషన్ విషయంలో ఇప్పుడు బాగా దూసుకెళ్తుంది. మనం ఎవరెవరో అనుకున్నాము హరీష్, మనీష్ అని, కానీ ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ విషయంలో సంజనానే ఫస్ట్ ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫిఫ్త్ ప్లేస్ నుంచి అప్పుకు వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. నిజమా కాదా మీరు కామెంట్ చేయండి. సో ఫిఫ్త్ ప్లేస్లో సంజన గల్రాని ఉంది. సిక్స్త్ ప్లేస్లో రాము రాథోడ్. రికార్డు బ్రేకింగ్ వ్యూస్ దూసుకుపోతున్న రాము రాథోడ్. ఆయన పాటలు అయితే చూస్తారేమో కానీ ఈయనకు ఫ్యాన్ బేస్ అయితే లేనట్టుగా కనిపిస్తూ ఉంది. పాట బాగుంది కాబట్టి హిట్టు, మరి ఆట బాగాలేదు కాబట్టి ఫట్టు అన్న తీరుగా రాము రాథోడ్ ఓటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఇక సెవెంత్ ప్లేస్లో రీతు చౌదరి. ఇక రీతు చౌదరి అందాల ఆరబోతను చూస్తారు కానీ ఆటను చూసి ఓట్లు వేయలేని ఫ్యాన్స్ ఉన్నారా అనే డౌట్ ఇక్కడ వస్తూ ఉంది. సెవెంత్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు, చాలా చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మాయికి, కానీ ఓట్లు మాత్రం లేవు. ఈ రీజన్ ఏమై ఉంటుంది అనేది మీరే కామెంట్ చేయండి. ఇక ఎయిత్ ప్లేస్లో ఫ్లోరా షైని. ఫ్లోరా షైని తెలుగు అమ్మాయి కాదు, ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్. సో కాబట్టి ఈమె నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఓటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎయిత్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత నైన్త్ ప్లేస్లో సృష్టి వర్మ, డ్యాన్స్ మాస్టర్ సృష్టి వర్మ ఉంది. ఈమె ఏ రకంగా కూడా అంటే మన స్టేట్ అమ్మాయి కాదు, ఒకటి ప్రస్తుతానికి వార్తల్లో లేని వ్యక్తి, కంటెంట్ విషయంలో కూడా పెద్దగా లేదు. సో నైన్త్ ప్లేస్లో ఈమె సృష్టి వర్మ ఉంది. అండ్ లీస్ట్లో ఉన్నది వచ్చేసి కింది నుంచి సృష్టి వర్మ, ఫ్లోరా షైని, రీతు చౌదరి. నాకు తెలిసి ఒకవేళ ఎలిమినేషన్ మోస్ట్లీ ఉండదు అనుకుంటా. ఉంటే సృష్టి వర్మ కానీ ఫ్లోరా షైని కానీ ఉంటుందేమో ప్రస్తుతానికి ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రకారం. లేదంటే రేపు ఎల్లుండి ఇంకేమైనా ఓట్లు పెరిగే ఛాన్స్ ఉందా వీళ్ళిద్దరికి కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.